లోక్సత్తా పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. ఎదిగే అవకాశం ప్రతి పౌరునికి అందించే ఏకైక పార్టీ లోక్సత్తా. ఎదిగే అవకాశం ప్రతి పౌరునికి అందించే ఏకైక పార్టీ లోక్సత్తా. నిజాయితీగా పాలకులను మన ప్రజలందరికీ సేవకులుగా మలిచే పార్టీ లోక్సత్తా. లోక్సత్తా 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 పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. లోక్సత్తా 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 పార్టీ వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ లోక్సత్తా పార్టీ తరపున నమస్కారం. బిచ్చిపల్లి తోరణాలు, దోమకొండ భవనాలు, కౌలాస్ కోట బురుజులు, కంఠేశ్వర స్వామి ఆలయాలు, నిజామాబాదు జిల్లా అందాల కిల్లా. బిచ్చిపల్లి తోరణాలు, దోమకొండ భవనాలు, కౌలాస్ కోట బురుజులు, కంఠేశ్వర స్వామి ఆలయాలు, మల్లారం విహారాలు, సాగరాల జల క్రీడలు, ఆర్మూరు నవనాథులు, బాన్సువాడ స్వయంభువులు, బిక్కునూరు బిరుకూరు, సిరికొండ తాడువాయి, భీమగల్లు బోధనం, బిచ్చుకొండ బాలకొండ, ఇందూరు ఘనపురి, ఈనాటికి ఇంద్రపురి, అందాలకు అసలు కిల్లా నిజామాబాదు జిల్లా. నిజామాబాదు జిల్లా. మన దేశంలో ప్రతి పార్టీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అధికారంలోకి వచ్చింది. ఎందరో మంచివాళ్ళు పదవులు చేపట్టారు, అయినా పరిస్థితులు మారలేదు. ఎందుకని అంటే పాతుకుపోయినటువంటి పాత వ్యవస్థనే కొనసాగించారు కాబట్టి. 150 ఏళ్ల క్రితం తెల్లదొరల మన దేశంలో పెట్టినటువంటి పాలనా వ్యవస్థని ఏ పెద్ద మార్పులు లేకుండా ప్రజాస్వామ్యం పేరుతో, స్వతంత్రం పేరుతో కొనసాగించబట్టే ఇప్పటికి కూడా ప్రజల స్థితి ఇట్లానే ఉన్నది. అందుకే లోక్సత్తా పార్టీ ప్రజల ముందు తెచ్చేది జిల్లా ప్రభుత్వాలు. ఎందుకు ఈ జిల్లా ప్రభుత్వాలు? మన రాష్ట్రంలో ఒక జిల్లా ప్రపంచంలో 80 దేశాల కంటే పెద్దది. న్యూజిలాండ్ దేశం కంటే మన రాష్ట్రంలో చాలా జిల్లాలు పెద్దవి. అయినా ప్రతి చిన్న పనికి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాలి. మన ఊళ్ళో మంచినీళ్ళ నిర్ణయం హైదరాబాదులో, ఢిల్లీలో కావాలి. మనం పన్ను కడితే ఈ ప్రభుత్వాలు బతుకుతున్నాయి, మనం ఓటేస్తే ఈ ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. ఒక్కొక్క మనిషి పేరుతో సగటున ప్రతి నెల ఆడ కానీ, మగ కానీ, పసిపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళ పేరుతో ప్రతి నెల 1000 రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతోంది మన డబ్బుని మన కోసం. అంటే కుటుంబంలో 5గురు ఉంటే నెలకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలు, 5 ఏళ్లకి 3 లక్షల రూపాయలు. ఇంత డబ్బు మన పేరుతో ఖర్చు అవుతున్నా మన ఊళ్ళల్లో మంచినీళ్ళు లేవు, మనకి విద్య లేదు, ఆరోగ్యం అందదు, మరుగుదొడ్లు లేవు, చెంబట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తున్నది, అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తున్నది. మన రాష్ట్రంలో ప్రభుత్వం రోజు పెట్టే ఖర్చు మన పేరుతో 300 కోట్ల రూపాయలు. ఎంత ఖర్చు అవుతున్నా మన ఊళ్ళలో కనీస వసతులు లేవు, మన పిల్లలకి ఎదిగే అవకాశాలు లేవు. అందుకే కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి అని చెప్పంటే అధికారాన్ని ప్రజల దగ్గర తీసుకురావాలి, ప్రజల్ని ప్రభువుల్ని చేయాలి, మన చుట్టూ ప్రభుత్వం తిరగాలి. పాతుకుపోయినటువంటి వ్యవస్థని మార్చకుండా, ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయకుండా, అధికారాన్ని ప్రజల చుట్టూ తిప్పకుండా ఏ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం నెగ్గినా ఎప్పుడు ఓడిపోయేది ప్రజలు మాత్రమే. మరి ఈవేళ పంచాయతీలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. అంతకంటే అదనంగా చేసేది ఏమిటి? ఇవన్నీ కూడా ఎన్నికల ఆర్భాటమే కానీ నామమాత్ర ప్రభుత్వాలు. అధికారాలు లేవు,
బాధ్యత లేదు, వనరులు లేవు, పట్టించుకునేవాళ్ళు లేడు. అందుకే జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు అంటే లోక్సత్తా ప్రజల ముందు పెట్టేది ప్రతి జిల్లాకి ఎన్నికైనటువంటి ప్రధాని, జిల్లా ప్రజలంతా కూడా ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకుడు లేక నాయకురాలు ఆ జిల్లా పాలనా పగ్గాలు చెత్తపడడం కోసం చెప్పిన ప్రధానిగా వస్తే ఆ ప్రధాని ఎన్నుకున్నటువంటి మంత్రివర్గం, ఆ మంత్రివర్గ సభ్యులకి పూర్తి అధికారాలు, వనరులు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇంకా వివిధ రంగాలు కావచ్చు, పిల్లల ఉపాధి కావచ్చు, సమాజంలో శాంతి భద్రతలు కావచ్చు, అన్ని రంగాలను గురించిన విశేష అధికారాలు, పూర్తి వనరులు, బాధ్యతలు, తప్పు చేస్తే దండించే వ్యవస్థ. ఈవేళ ఎప్పుడో తెల్లవాడు పెట్టిన జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఇప్పటికి కూడా రాజ్యం నడుపుతున్నది. అలా కాకుండా జిల్లా కలెక్టరు ఈ జిల్లా ప్రభుత్వానికి కార్యదర్శి అవుతారు. పాలనా యంత్రాంగం మొత్తం ఎన్నికైన జిల్లా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. తప్పు చేస్తే దండించే వ్యవస్థ ఉంటుంది. అవినీతిని పూర్తిగా తినుమాడే ఏర్పాటు ఉంటుంది. ఇక ఏ ఊరు కా ఊరు, ఏ మండలానికి ఆ మండలం, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ, స్థానికంగా అవ్వాల్సిన పనులన్నీ కూడా అక్కడే జరగాలి. ఏ అర్జీ పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. ఈవేళ సాంప్రదాయ పార్టీలన్నీ కోరేది ఒక పార్టీ స్థానంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని అనుభవించాలని చెప్పని. లోక్సత్తా పార్టీ కోరేది అధికారాన్ని కేవలం ప్రజల చేతికి ఇవ్వడం కోసం అని చెప్పని, వ్యవస్థను పూర్తిగా మార్చడం కోసమని, ఒక సంపూర్ణ విప్లవాన్ని, నిశ్శబ్ద విప్లవాన్ని తేవడం కోసమని, జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు కోసమని ప్రజల మద్దతుని, అధికారాన్ని కోరుతున్నది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయిందే, అధికారానికి పౌరుణ్ణి కేంద్ర బిందువుని చేయిందే, అధికారం మొత్తం జిల్లాలకి, గ్రామాలకి, మున్సిపాలిటీలకి బదిలీ చేయిందే ఈ దేశంలో పరిస్థితులు చక్కబడవు, ఈ వ్యవస్థ మారదు. ఈ సంపూర్ణమైన వ్యవస్థలోని మార్పు కోసం లోక్సత్తా పార్టీ మీ ముందుకు వస్తున్నది. మరి జిల్లా ప్రభుత్వానికి సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారు? జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్డు రవాణా, మంచినీళ్లు, పారిశుధ్యం, యువతకు ఉపాధి, అన్ని రంగాలకు చెందిన సిబ్బంది జిల్లా ప్రభుత్వం చేతుల్లో ఉంటారు. వనరులు ఎక్కడివి? ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 300 కోట్ల రూపాయలు, మన డబ్బే. ఈ డబ్బులోంచి ప్రతి రంగానికి, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విద్యుత్తు కావచ్చు, ఆ రంగానికి అవసరం డబ్బంతా కూడా జిల్లా ప్రభుత్వానికి బదిలీ చేయడం జరుగుతుంది. జిల్లా మంత్రివర్గం చేతుల్లో ఉంటుంది. అది కాకుండా ప్రణాళిక వ్యయంలో సగం డబ్బు జిల్లా ప్రభుత్వాల ద్వారా వినియోగం అవుతుంది. ఆ పైన ప్రతి గ్రామ పంచాయతీకి, పట్టణాల్లో ప్రతి వార్డుకి, అక్కడున్న జనాభాని బట్టి తలసరి 1000 రూపాయలు ఆ పంచాయతీకి, ఆ పట్టణానికి కేటాయించి స్థానికంగా ఉన్న అన్ని అవసరాలు, మంచినీళ్ళు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్లో గదులు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, పూర్తిగా ఎవరిని అర్థించకుండా, దేహి అని యాచించకుండా ఏ ఊరు కా ఊరు, ఏ వీధి కా వీధి, ఏ వాడ కా వాడ అక్కడే వినియోగించే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. తలసరి 1000 రూపాయలు అంటే ఒక గ్రామ జనాభా 3000 ఉంటే ప్రతి ఏడాది 30 లక్షల రూపాయలు ఆ గ్రామానికే వెళతాయి. అంటే 5 ఏళ్లలో 1,50,00,000 రూపాయలు. అదే పంచాయతీ జనాభా 10,000 అయితే ప్రతి ఏడాది 1 కోటి రూపాయలు పంచాయతీకి వెళతాయి. 5 ఏళ్లలో 5 కోట్ల రూపాయలు. పట్టణాల్లో ఒక వార్డు జనాభా 10,000 ఉంటే మళ్ళీ అంతే, సంవత్సరానికి 1 కోటి రూపాయలు, 5 ఏళ్లలో ఆ వార్డుకి 5 కోట్ల రూపాయలు. ఇక ఏ అవసరం కోసమైనా సరే ఇంకొకరిని అడగక్కర్లా, అన్ని అవసరాలు సమాజానికి కావాల్సినవి అక్కడ వార్డు స్థాయిలో, ఆ పంచాయతీ స్థాయిలో అక్కడ ప్రజలే పట్టించుకొని వారి పని వారు చేసుకోగలుగుతారు. ప్రజల పన్నుల డబ్బు సద్వినియోగం అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడున్నది? తలసరి 12,000 రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఒక్కొక్క మనిషి పేరుతో సంవత్సరానికి. దానిలో రూపాయలో 8 పైసలు మాత్రం మనం ప్రతి ఊరికి, ప్రతి వార్డుకి ఇచ్చినట్టయితే అక్కడ అవసరాలన్నీ తీరిపోతాయి. 92 పైసలు ఇంకా జిల్లా ప్రభుత్వాల దగ్గర కానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఉంటుంది. డబ్బు లేక కాదు మన సమస్యలు,
అధికారం అంతా కొందరు పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళంతా 175 రూపాయల్ని అయితే వృధాగా ఖర్చు పెట్టడం, లేకపోతే దోచుకోవడం, మిగిలిన 25 రూపాయలని మనకి దానం ఇచ్చినట్టుగా పనికిరాని పథకాలకు ఇస్తున్నారు. ఈ డబ్బే సద్వినియోగం అయితే మనం ఖర్చు పెట్టే డబ్బుతోనే మన గ్రామాల్లో అద్భుతమైనటువంటి విప్లవం వస్తుంది. మన ప్రతి కుటుంబానికి శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు పోయే అవకాశం వస్తుంది. పేదరికం పోవాలి అంటే ఒకే ఒక్క మంత్రం ఉన్నది. అందరికీ మంచి ప్రమాణాల విద్య అందటం. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా సరే దేవుడిచ్చిన తెలివితేటలు వికసించటం, ప్రతి బిడ్డ తన కాళ్ళ మీద తాను నిలబడే అవకాశాన్ని పొందటం. మనం ఎన్ని తాయిలాలు ఇచ్చినా, ప్రజల్ని ఎంత బిచ్చగాళ్ళుగా మార్చినా, ఎన్ని ఉచితాలుగా ఇస్తామని చెప్పినా వాటి వల్ల పేదరికం పోలేదు, పోదు. ప్రపంచంలో ప్రతి సమాజంలో పేదరికం పోవడానికి ఏకైక మార్గం ఆ బిడ్డల్లో తెలివితేటలను బయటపెట్టే విద్య అందించడం మాత్రమే. అందుకే లోక్సత్తా పార్టీ ప్రధానంగా రాజకీయ మొత్తానికి, పాలన మొత్తానికి కేంద్రంగా మంచి విద్య అందరికీ అందించడం అనే లక్ష్యంగా పెట్టుకున్నది. దేవుడు ప్రత్యక్షమై మీరు చాలా కోరుతున్నారాయా ఈ దేశంలో మార్పు కావాలని చెప్పని, ఏదో ఒక్కటి మాత్రం తీరుస్తాను అని చెప్పని అడిగితే లోక్సత్తా పార్టీ కోరేది ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి మంచి విద్య అందించే అవకాశాన్ని ఇవ్వమని చెప్పని. మరి ఈవేళ విద్య అందడం లేదా? 100కి 94 95 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నట్టుగా లెక్కలు తెలుతున్నాయి కదా. మరి అంతకంటే విద్య మనం చేసేది ఏమిటి? ఈవేళ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. చదువుకోవాలన్న కోరిక పిల్లలకుంది, చదివించాలన్న ఆరాటం తల్లిదండ్రులకున్నది. నిరుపేద కుటుంబాలు కూడా వాళ్ళ శక్తికి మించి నెలకు 200 300 ఖర్చు పెట్టి మరీ చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని పెడుతున్నారు. కానీ ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా సరే ఈ స్కూళ్ళల్లో వెళ్ళిన పిల్లలకి 100కి 90 మందికి తెలివితేటలు బయటపడే అవకాశం లేకుండా పోతున్నది. పేదరికంలో మగ్గుతున్నారు, చదువుకున్న నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. అందుకే లోక్సత్తా పార్టీ చెప్పేది విద్య అంటే 18 ఏళ్ల వయసు వరకు ప్రతి బిడ్డకి ఆ తెలివితేటలు వికసించే రీతిన 12వ తరగతి వరకు ఇంగ్లీషు, కంప్యూటర్ విద్యతో సహా ప్రైవేటు గవర్నమెంటు తేడా లేకుండా ఓ కలెక్టర్ కొడుకైనా, కానిస్టేబుల్ కూతురైనా, వ్యవసాయ కూలీ కుటుంబంలో పిల్లలైనా అందరికీ ఒకే రకంగా మంచి ప్రమాణాల విద్య జేబులో రూపాయి ఖర్చు కాకుండా అందించే ఏర్పాటు చేయడం. ప్రతి 3000 మందికి ఒక మంచి ప్రమాణాల ప్రాథమిక పాఠశాల, స్కూలుకి వెళ్ళే లోపల 3 నుంచి 5 సంవత్సరాల లోపల ప్రీ స్కూల్ విద్య, దాంతోపాటు ఆటపాటలు, పిల్లలు 10 మందితో ఆనందంగా గడపడం, మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి భోజనం ఏర్పాట్లు. ఇక 6 నుంచి 12వ తరగతి దాకా ప్రతి 10,000 మందికి మంచి ప్రమాణాల స్కూలు. అక్కడ కంప్యూటర్ చదువు, ఆరోగ్యం కోసం ఏర్పాట్లు, విధిగా అందరికీ మాతృభాష, దాంతోపాటు ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే శక్తి స్కూల్ అయ్యేసరికి వచ్చే ఏర్పాటు. గణితం కానీ, సైన్స్ కానీ, చరిత్ర కానీ, ఇతర అంశాలు కానీ లోతైన అవగాహన వచ్చేటువంటి ఏర్పాట్లు. స్కూలు పూర్తయ్యాక ఉన్నత విద్యకి వెళ్ళాలి అని చెప్పంటే కేవలం ఉన్నవాళ్ల పిల్లలకు కాకుండా అందరికీ అవకాశాలు లభించేలా మౌలికమైన మార్పుని లోక్సత్తా పార్టీ ప్రజల ముందు పెడుతున్నది. మొట్టమొదటిది, గ్రామాలలో పెరిగిన పిల్లలకి కులంతో, కుటుంబంతో నిమిత్తం లేకుండా ఏ మతమైనా 100 మార్కులకి 10 మార్కులు బోనస్ మార్కులుగా ఇచ్చి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడే అవకాశాన్ని ఇవ్వటం. ఈవేళ కలెక్టర్ కొడుక్కి తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇంట్లో పాఠాలు చెప్పి ట్యూషన్ పెట్టి నెలకు 2,000 రూపాయలు ఫీజులు కట్టి కారులో పంపిస్తే 75% మార్కులు వస్తున్నాయి. అదే పల్లెటూళ్ళలో ఒక సామాన్య రైతు పిల్లలకో, వ్యవసాయ కూలీ పిల్లలకో 70 మార్కులు వస్తే నిజానికి కలెక్టర్ కొడుకు కంటే చాలా తెలివినట్టు లెక్క. కానీ మన లెక్కల్లో దాన్ని పరిగణనలో తీసుకోవటం లేదు. అంచేతే ఈ సామాన్యుల పిల్లలకి మరో 10 మార్కులు అదనంగా చేరిస్తే డబ్బున్న వాళ్ళ పిల్లలతో, అవకాశాలు ఉన్న వాళ్ళ పిల్లలతో పోటీ పడగలుగుతారు. ఉన్నత విద్యకి ఏ స్థాయి వరకైనా సరే, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంత ఖరీదైన చదువైనా సరే తెలివితేటలుండి, అర్హత ఉండి, చదువుకోవాలన్న కోరిక ఉంటే, నాకు డబ్బు లేకపోబట్టి, పేద కుటుంబంలో పుట్టబట్టి నాకు చదువుకునే అవకాశం లేకపోయింది అన్న బాధ ఏ బిడ్డకే లేకుండా చేయడం లోక్సత్తా పార్టీ ప్రథమ కర్తవ్యం. విద్య ద్వారా వాళ్లలో శక్తి సామర్థ్యాలను పెంచి
నైపుణ్యాన్నిచ్చి సంపద సృష్టించే శక్తినిచ్చి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే తలెత్తుకుని దర్జాగా ధీమాగా బతకగలను అన్న నమ్మకాన్ని కలిగించడమే బేదరికాన్ని తొలగించడానికి ఏకైక మార్గం. అందుకోసం జిల్లా ప్రభుత్వాల ద్వారా లోక్సత్తా 100కి 100 పాళ్ళు పోరాటం చేస్తుంది, ఆ ఫలితాన్ని సాధిస్తుంది. ఏ కుటుంబానికైనా ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఈవేళ వైద్య రంగంలో అద్భుతమైన విప్లవం వచ్చింది. గత 50 ఏళ్లలో ఎన్నో జబ్బుల్ని పూర్తిగా నివారించగలుగుతున్నాం, జబ్బు వస్తే చికిత్స చేసి పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. కానీ మన దేశంలో సామాన్యులకి ఈనాటికి కూడా చిన్న జబ్బు వచ్చినా పెద్ద జబ్బు వచ్చినా కూడా ప్రాణాంతకం అవుతున్నది. ఎన్నో నివారించదగ్గ జబ్బులు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, మరెన్నో ఇతర జబ్బులు కావచ్చు. లక్షలాది మంది జబ్బులకు గురవుతున్నారు. ఈ రోజుల్లో పూర్తిగా నయమయ్యే జబ్బులకు కూడా గురై వేలాది మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్రమాణాల ఆరోగ్యం అందించడం అనేది ప్రభుత్వం కర్తవ్యంగా పెట్టుకోవాలి. జిల్లా ప్రభుత్వాల రూపకల్పనలో అందరికీ ఆరోగ్యాన్ని 100కి 100 పాళ్ళు అందించడం కీలకమైన లక్ష్యంగా లోక్సత్తా పార్టీ ప్రజల ముందు పెడుతున్నది. ఈవేళ ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం కొంతమందికి కొన్ని జబ్బులకి కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఖరీదైన వైద్యం తక్కువ ఫలితాలతో అందిస్తున్నారు. డబ్బు ఖర్చైనా ప్రజలకు మాత్రం ఉపయోగం లేకుండా పోతున్నది. రోజుకి 50,000 మందికి మన రాష్ట్రంలో డాక్టర్ అవసరం ఉంటే ఏదో ఒక రూపంలో ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం రోజుకి 150 లేక 200 మందికి ఆపరేషన్లు చేయించి అదే ఆరోగ్యం అని చెప్పి అంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క జబ్బుకి, మలేరియా దగ్గర నుంచి టైఫాయిడ్ దాకా, ప్రసూతి వైద్యం దగ్గర నుంచి గుండె జబ్బు దాకా, ఏ జబ్బు అయినా సరే, క్యాన్సర్ దగ్గర నుంచి ఇంకా ఎన్నో రకాలైన ఇతర వ్యాధుల దాకా, ఏ కుటుంబం అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి అనే తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశాన్ని జిల్లా ప్రభుత్వం ద్వారా లోక్సత్తా పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. నచ్చిన డాక్టర్ దగ్గరికి, నచ్చిన ఆసుపత్రికి వెళ్ళొచ్చు, అక్కడ వైద్యం అందుతుంది. అందిన సేవలకి వచ్చిన పేషెంట్లను బట్టి ప్రభుత్వం ఆ ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ఆ ఆసుపత్రులకు డబ్బులు చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇక మామూలుగా జీతాలు ఉండవు. పని చేస్తే, ప్రజలకు నమ్మకం ఉంటే, ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. రోగులు రాకపోతే, ప్రజలకు నమ్మకం లేకపోతే ఆదాయం ఉండదు, వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా అన్ని జబ్బులకి ప్రధానమంత్రి కొడుకైనా, కూలీ కుటుంబంలో కూతురైనా అందరికీ సమానమైన ఆరోగ్యాన్ని జేబులోంచి ₹1 కూడా ఖర్చు కాకుండా ఉచితంగా అందించడం పూర్తిగా సాధ్యం. అందుకోసం లోక్సత్తా పార్టీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమ్మేళనంతో వినూత్నమైన పథకాన్ని ప్రజల ముందు పెట్టింది. దాన్ని జిల్లా ప్రభుత్వాల ద్వారా లోక్సత్తా అమలు చేస్తుంది. మన దేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న వ్యవసాయం మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది. 100కి 60 మంది ఆధారపడే వ్యవసాయ రంగంలో చాలీచాలని ఆదాయాలతో గ్రామీణ భారతం అంతా కూడా గందరగోళంలో పడిపోయింది. సాంప్రదాయ పార్టీలు, ప్రభుత్వాలు అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే చుట్టం చూపుగా వచ్చి డబ్బులు ఇవ్వడం తప్ప రైతుల కష్టాలు నివారించలేకపోతున్నారు. 71,000 కోట్ల రూపాయల దేశంలో రుణాల మాఫీ పేరుతో ప్రకటించిన వ్యవసాయానికి, రైతులకు ఒరిగిందేమీ లేదు. కేవలం 100కి 30 మందికి మాత్రమే రుణాలు అందుతుంటే వారిలో 5గురు ఎగ్గొడితే ఎగ్గొట్టిన వాళ్ళకి రుణాలు మాఫీ చేసి వ్యవసాయం మొత్తాన్ని బాగు చేశామని చెప్పి అనుకోవటం ఆత్మవంచన అవుతుంది. అందుకే లోక్సత్తా పార్టీ వ్యవసాయాన్ని సమూలంగా మార్చడం కోసం, గ్రామీణ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని 5 ఏళ్లలో రెట్టింపు చేయడం కోసం ఓ కీలకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నది. మొట్టమొదటిది, ప్రతి గ్రామానికి, ప్రతి 3,000 ఎకరాలకి కంప్యూటర్ సౌకర్యంతో ఒక అగ్రి క్లినిక్. అంటే జబ్బు చేస్తే ఏ రకంగా అయితే మనం ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తామో అదే రకంగా వ్యవసాయంలో అవసరాల కోసం చెప్పని ఆ గ్రామంలోనే ఆ 3,000 ఎకరాలకి ఈ క్లినిక్ వెళ్ళొచ్చు. కంప్యూటర్ సౌకర్యం ఉంటుంది. రైతుకి ఆ మండలంలో, ఆ జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో ఏ రైతులు ఏ పంటలు వేశారు, ఎన్ని ఎకరాల్లో ఎలాంటి పంట వేస్తున్నారు, కాబట్టి ఈ పంట గిరాకీ ఉంటుందా లేదా అని నిర్ణయించుకుని
పంట వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిలాగా గుడ్డిగా రేపొద్దున ఫలితం ఏమవుతుందో తెలియకుండా దేవుణ్ణి నమ్మి పంటలు వేయడం కాకుండా మనకి ఏది లాభసాటిగా ఉంటుందో ఆలోచించి పంటలు వేసే అవకాశం వస్తుంది. ఆ పైన 24 గంటల్లో సాంకేతిక సహాయం, ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా కూడా ఆ కంప్యూటర్ కేంద్రంలోకి వెళ్ళి ఆ వివరం చెప్తే రేపు అదే సమయంలోగా ఆ పంటకి ఏం చేయాలి దిగుబడి పెరిగేట్టుగా అన్నటువంటి సమాచారాన్ని ప్రతి రైతుకు అందించే ఏర్పాటు ఉంటుంది. దాంతోపాటు 100కి 100 రూపాయలు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ రైతులందరికీ ఈ అగ్రిక్లినిక్ ద్వారానే అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఉమ్మడిగా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైతే కొంటామో నాసిరకము కల్తీలు లేకుండా, ధరలో అన్యాయం జరగకుండా, సరఫరాలో మోసం లేకుండా ఆ ఊళ్ళోనే అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇటీవలనే ఎరువుల కొరత వల్ల అందరికీ సరిగ్గా సరఫరా చేయకపోవటం వల్ల ఎంతమంది రైతులు ఎంత బాధపడ్డారో, వేలాది మంది క్యూల్లో ఎన్ని గంటల నుంచి ఉన్నారో మనం అంతా చూసాం. ఇక ఆ పరిస్థితి ఉండడానికి వీల్లేదు. ప్రతి రైతు భూమిని భూసార పరీక్ష చేసి ఎలాంటి ఎరువులు వేయాలో అర్థమయ్యేట్టుగా రైతుకు వివరించడం, సరైన ఎరువులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక పంట పండాక ముఖ్యంగా కుళ్ళిపోయే పంటలు, పళ్ళు, కూరగాయలు అన్నట్టయితే 4 గంపలు ఎక్కువైతే మార్కెట్లో రేటు పడిపోతున్నది. ఎక్కడ రేటు వస్తుందో తెలియక దళారుల చేతుల్లో మోసపోతున్నారు. అట్లా కాకుండా రిటైల్ చైన్లతో ఈ గ్రామంలో అగ్రికల్చర్కి సంధానం చేసి రైతులంతా ఉమ్మడిగా తమ ఉత్పత్తిని ఈ దళారుల అవసరం లేకుండా ఆ బయట రిటైల్ చైన్లో అమ్ముకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మార్కెట్లో 100 రూపాయలకి అక్కడ అమ్మినట్టయితే రైతుకు 75-80 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవేళ పళ్ళు కానీ, కూరగాయలు కానీ మార్కెట్లో 100 రూపాయలు అయితే రైతుకు 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తే చాలా గొప్ప విషయం. ఈ విధంగా అగ్రిక్లినిక్ల ద్వారా వ్యవసాయాన్ని సమూలంగా విప్లవాత్మకంగా మార్చడం జరుగుతుంది. ఇక రెండోది లోక్సత్తా ప్రభుత్వం చేయబోయేది ప్రతి రైతుకి విధిగా రుణ సౌకర్యం కల్పించటం. పొలం ఉంది లేదా కౌలుకు తీసుకున్నారు, పంట వేస్తున్నారు, పంట పండిస్తున్నారు. అలాంటి రైతులకు కూడా ఆ పొలాన్ని, ఆ పంటని సెక్యూరిటీగా చూపెట్టి రుణం అందించకపోతే ప్రభుత్వాలు వ్యర్థం. అంటే దానికోసం ప్రత్యేకంగా మూలనిధిని ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఉన్న ప్రతి రైతుకి, పశుపోషణలో ఉన్న ప్రతి రైతుకి, చేపల ఉత్పత్తి కావచ్చు, ఇతర రకాలైనటువంటి ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా రుణ సదుపాయాన్ని 100 రూపాయలు కల్పించటం, హక్కుగా చేయటం. వారికున్న పొలాన్ని బట్టి, వారి ఉత్పత్తిని బట్టి, వేసే పంటని బట్టి ఎంత రుణం కావాలో నిర్ణయించి ఆ మేర కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు హక్కుగా ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇక అరకొర వ్యవసాయం అక్కర్లేదు, అధిక వడ్డీలకి అప్పులు తేనక్కర్లేదు, రుణగ్రస్తులు కానక్కర్లేదు. మూడోది, ప్రతి మార్కెట్ యార్డ్ని సమూలంగా సంస్కరించి రైతుల చేతుల్లోనే మార్కెట్ యార్డ్ని పెట్టి మనం వేసిన పంటలకి దిగుబడి వచ్చినా కూడా రేటు రాకపోయినట్టయితే నిలవ ఉంచే సౌకర్యం, నిలవ ఉన్న కాలంలో ప్లెడ్జ్ లోన్ల ఏర్పాట్లు. అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన అవసరం లేకుండా రైతు కొంతకాలం ఆ పండించిన పంటని దాచుకోగలడు, ధర వచ్చాక అమ్ముకోగలడు. అదే కుళ్ళిపోయే పంటలైనట్టయితే ప్రతి మార్కెట్ యార్డులో వ్యవసాయ పరిశ్రమలను పెట్టి అక్కడ కనీసం కిలోకి 5 రూపాయలు వచ్చే ఏర్పాటు చేసి, మార్కెట్లో 5 రూపాయల కంటే రేట్ ఎక్కువ ఉంటే బయట అమ్ముకోండి, 5 కంటే తక్కువ పలుకుతుంటే ఇదిగో ఇక్కడ 5 రూపాయలకి అమ్ముకోండి. మీకు మంచి లాభసాటిగా పంటకి ఆదాయం వస్తుంది. ఆ కొన్నటువంటి ముడి సరుకుతో ఇతర ఉత్పత్తులను తయారు చేసి రాష్ట్రం అంతా ఒకే బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. రైతుల పిల్లలకే శిక్షణనిచ్చి అక్కడ ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రంలో గనక ఆ బ్రాండ్లో మార్కెట్ చేసినప్పుడు నష్టం ఏమన్నా వస్తే ఆ నష్టాన్ని రైతులే వందలాది కోట్ల రూపాయలు ఈవేళ సెస్ కడుతున్నారు, మార్కెట్ సెస్ కడుతున్నారు. ఈ డబ్బంతా కూడా ఖజానా కైంకర్యం అవుతోంది, లేకపోతే మార్కెట్ యార్డుల్లో ఉన్నవాళ్ళు దోచుకుంటున్నారు. అలా కాకుండా ఆ డబ్బుతో ధర బాగా పలికే ఏర్పాటు చేయటం, చేసిన ఉత్పత్తికి అదనపు విలువను చేకూర్చటం, వ్యవసాయాన్ని, పరిశ్రమని సంధానించటం, రైతుల పిల్లలకి ఉపాధి కల్పించటం, గ్రామాలని కాలక్రమేణా పట్టణాలుగా మార్చటం. ఈ మొత్తానికి వ్యవసాయ రంగంలో లోక్సత్తా పార్టీ చేపట్టబోయేటువంటి మార్పులు కేంద్ర బిందువులు అవుతాయి. కోట్లాది మంది భారతీయులకి పుట్టుకతో వచ్చిన వివక్ష వల్ల, కేవలం పుట్టిన కులం, కుటుంబం వల్ల ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి.
ఈ కులం అనే రాక్షసి వల్ల ఎందరో బతుకు బండబారిపోతున్నది. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఏదో రకంగా కులాల మధ్య విభేదాలను సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే లోక్సత్తా పార్టీ ఒక తరం కాలంలో కులాన్ని నిర్మూలించడం కోసం పూర్తిగా కంకణం కట్టుకున్నది. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా సరే ఎదిగే అవకాశాలు అందించడం కోసం విద్యని, ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఉపాధిని కల్పించటం, రిజర్వేషన్ల ఫలితాలు కేవలం కలెక్టర్ కొడుక్కో మంత్రి కూతురుకో అందడం కాకుండా ఆ కులాల్లో పేదలకు అందించడం లోక్సత్తా పార్టీ లక్ష్యాలు. ఆ పైన రిజర్వేషన్ లేని వర్గాలందరికీ కూడా కడుపు మంట లేకుండా వారు గ్రామ ప్రాంతాల్లో పెరిగిన వారో పట్టణాల్లో పేద కుటుంబాల వారు అయితే 100కి 10 మార్కులు బోనస్ మార్కులుగా చేర్చి సంపన్నుల పిల్లలతో పోటీపడే అవకాశాన్ని కల్పించడం, ఉన్నత విద్యలో ఎవరికి డబ్బు లేకుండా చదువుకోలేకపోయినన్న బాధ లేకుండా ఖచ్చితంగా అర్హత ఉంటే చదువుకునే అవకాశాలు కల్పించడం, ఇక కులం ప్రసక్తి రిజర్వేషన్లు కోరుకునే వారికి తప్ప ఏ సర్టిఫికేట్లోనూ ఏ స్కూల్ రికార్డులోనూ లేకుండా చేయడం, కులాంతర వ్యవహారాలు చేసుకున్న వారికి ప్రత్యేకంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఇక ఏ కులంలో పుట్టానన్న ప్రసక్తి సమాజంలో రావటం కానీ, ఫలానా కులంలో పుట్టాను కాబట్టి నష్టపోయానన్న బాధ ఏ గుండెల్ని దహించటం కానీ లేకుండా వచ్చే తరం కాలం నాటికి కులం ప్రసక్తి లేని సమాజాన్ని సృష్టించాలి. అందుకు లోక్సత్తా పూర్తిగా కట్టుబడి ఉన్నది. ఇక వేలాది గ్రామాల్లో మన రాష్ట్రంలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం చేత నీళ్లు సరిగ్గా లేవు. ఆ నీళ్లు తాగితే కాళ్ళు కీళ్ళు వంగిపోతున్నాయి, చిన్న వయసులో ముసలాళ్ళు అయిపోతున్నారు. అలాగే భూగర్భ కాలుష్యం వల్ల నీరంతా కూడా కలుషితమైపోయి అవి తాగితే జబ్బులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూమిని తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఈ 4000 లేక 5000 గ్రామాల్లో ప్రతి గ్రామానికి రివర్స్ ఆస్మాసిస్ ప్లాంటులను పెట్టి మనం ఎలాగైతే సీసాల్లో మంచినీళ్ళు బాటిల్డ్ వాటర్ మనకి ఇస్తున్నారో, మార్కెట్లో అమ్ముతున్నారో అదే ప్రమాణాలు గల నీరు ప్రతి గ్రామానికి అందించేట్టుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. పూర్తిగా ప్రభుత్వం ఖర్చుతో ఈ మంచినీరు ఏర్పాటు ఉంటుంది. ఆ గ్రామంలోనే యువతి యువకులకు శిక్షణ ఇచ్చి వాటిని నిర్వహించే ఏర్పాటు చేసి ఆ నీటిని ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు ఉంటుంది. ఇక మరుగుదొడ్లు 100కి 70 మంది ఈ వేళకి కూడా చెంబట్టుకుని బయటికి మలవిసర్జనకు వెళ్ళవలసి వస్తుంది. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, మహిళలు రాత్రనక పగలనక పురుగు పుట్ర ఉన్నా సరే, చీకటైనా సరే, వర్షమైనా మంచు పట్టినా వీధుల్లోకి పోవాల్సి వస్తుంది. అనారోగ్యం, అసౌకర్యం, అవమానం 2008 సంవత్సరంలో కూడా ఇలాంటి దారుణాన్ని మనం భరిస్తున్నామంటే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అందుచేతనే ప్రతి ఇంటికి విధిగా మరుగుదొడ్డిని కట్టించి ఏ వ్యక్తి కూడా బహిరంగ మలవిసర్జన చేసే అవసరం లేకుండా ఊరు పొలిమర్లకు వెళితే ఆ వాసనకో చూసే దృశ్యాలకో జుగుప్సకు గురి కాకుండా గ్రామాలను నివాసయోగ్యంగా చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. ఇక మూడోది విద్యుత్తు. ఈవేళ ఇప్పటికి కూడా 2008 సంవత్సరంలో కూడా రోజంతా ఉండటం గగనంగా ఉంటున్నది గ్రామాల్లో. 100కి 90 గ్రామాల్లో రోజుకి 8 గంటలో 10 గంటలో కరెంటు ఉంటే చాలా గొప్ప విషయం. వీధుల్లోనూ, ఇళ్లల్లోనూ, స్కూళ్లలోనూ విద్యుత్తు లేక అవస్థలు పడుతున్నారు. 24 గంటలు విద్యుత్ అందించడం పూర్తిగా సాధ్యం. గ్రామ దీపం అనే పథకంతో పంపిణీని పూర్తిగా బాగు చేసి గుజరాత్లో ప్రభుత్వం చేసిన రీతిన, లోక్సత్తా గతంలో పోరాడిన రీతిన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రాత్రింబవళ్ళు 24 గంటలు లోక్సత్తా విద్యుత్ అందించి తీరుతుంది. దాంతోపాటు వోల్టేజ్లో హెచ్చుతగ్గులు లేకుండా, వ్యవసాయ మోటార్లు కాలకుండా 100కి 100 ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ వోల్టేజ్లో మార్పుల వల్ల మోటార్లు కాలినట్టయితే దానికి పరిహారాన్ని చెల్లిస్తుంది. దీని లక్ష్యం మోటార్లను కాల్పించి పరిహారం ఇవ్వటం కాదు, అసలు మోటార్లు కాలకుండా విద్యుత్తుని బాగు చేయటం. ఇప్పటికి కూడా మంచి రోడ్డు లేక, రవాణా లేక అవస్థలు పడుతున్న గ్రామాలు వేలకు వేలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామానికి అన్ని ఋతువుల్లో కూడా నడిచేటువంటి మంచి రోడ్డును ఏర్పాటు చేయటం, విధిగా ప్రతిరోజు కనీసం 4 బస్ ట్రిప్పులను ఏర్పాటు చేయటం, సమీపంలో ఉన్న పట్టణానికి పోవడానికి వీలుగా. ఆ గ్రామాల్లో బస్సులు ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయడం జరుగుతుంది. సబ్సిడీని ఇచ్చి ఆ రూపంలో గ్రామాలని పట్టణాలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మద్యాన్ని కఠినంగా నియంత్రించడం లోక్సత్తా పార్టీ కీలకమైన లక్ష్యాల్లో ఒకటి. సామాన్యులు 70 లక్షల కుటుంబాలు
మద్యానికి పూర్తిగా ఆహుతైపోతున్నారు. మహిళలు గృహహింసకు గురవుతున్నారు, కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు బతికొండగానే అనాథలైపోతున్నారు. చిన్న వయసులోనే తాగిన మగవాళ్ళు చచ్చిపోతున్నారు. అంచేత మద్యాన్ని కఠినంగా నియంత్రించి గ్రామాల్లో సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం లోక్సత్తా పార్టీ కీలకమైనటువంటి లక్ష్యం. ఈ మద్య నియంత్రణ చేసినప్పుడు కాపుసారా కానీ, గుడుంబ లేదా కల్తీ కళ్ళు కానీ వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ మద్యాన్ని కఠినంగా గ్రామంలో నియంత్రించడం, కాపుసారా కల్తీ కళ్ళు లేకుండా ఆపటం, ఈ పూర్తి బాధ్యతని మంచినీళ్లు, మరుగుదొడ్లు, మద్య నియంత్రణ పంచాయతీకి పూర్తిగా చట్టబద్ధంగా ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీకి అందుకు కావాల్సిన అధికారాలని, నిధులను ఇవ్వడం జరుగుతుంది. అయితే పంచాయతీ కనుక ఈ బాధ్యతలను విస్మరించినట్టయితే ఆ పంచాయతీని రద్దు చేయడం జరుగుతుంది. ఎన్నికైన వాళ్ళ పదవులు పోతాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అంటే కేవలం అధికారాలు ఇవ్వడం కోసం కాదు, బాధ్యతను నిర్వహించటం, ప్రజలకి సేవలు అందించటం, తప్పు చేస్తే దండించటం, అలాంటి పాలనని లోక్సత్తా ప్రభుత్వం అందిస్తుంది. ఈవేళ రాజకీయంలో అధికారాన్ని సొంత ఆస్తిగాను, పార్టీలని ప్రైవేట్ కంపెనీలుగాను మార్చేశారు. ఎంతసేపటికి వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, బామరుదులు, కొడుకులు, కుటుంబాలు తప్ప ప్రజలను గురించి కాదు. అందుకే ఎన్నికలంటే వాళ్ళకి అంత కోరిక, అందుకే అన్ని కోట్ల రూపాయల ఖర్చు. మనం కూడా వాళ్ళు ఎవరు గెలుస్తారో అని చెప్పని ఇదో క్రికెట్ మ్యాచ్ లాగా, మరో ఆటలాగా అనుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి, బిడ్డల బతుకులు స్థితినం అయిపోతాయి. ఎన్నికలు మనల్ని గురించి, పార్టీలు మన ఆస్తులు కావాలి. ఈ వ్యవస్థ మారుతుందా అని పెద విరిచేవాళ్ళు కోకొల్లలు. లోక్సత్తా చెప్పేదంతా వాస్తవమే, కానీ ప్రజల్లో ఈ మార్పు వచ్చేది ఎప్పుడు అని బాధపడేవాళ్ళు మరెంతోమంది. నిజానికి ఆలోచించండి, ఈవేళ అమాయకత్వంతోనో పేదరికంతోనో ఓటు అమ్ముకునే వాళ్ళు కేవలం 100-35 మంది. మిగిలిన వారంతా డబ్బు లేకుండా, బ్రాందీ తీసుకోకుండా ఓటు వేస్తున్నారు, లేదా ఎవరికి వేసినా ఒకటే అని మౌనంగా ఇంట్లో కూర్చుంటున్నారు. అంటే ఓటుకి డబ్బులు తీసుకునే వాళ్ళకంటే మంచికి ఓటు వేద్దాం అనుకునే వాళ్ళు కనీసం రెట్టింపు ఉన్నారు. కానీ మనెవ్వరికీ ఆ విషయం తెలియక ఈ 30 మంది ఓటును అమ్ముకోవడం చేత ఎన్నికల్లో మన వల్ల మార్పు రాదన్నటువంటి భయంతో, నిరాశతో మౌనంగా కూర్చున్నారు. మనం చాలా పెద్ద మెజారిటీ. ఒక్కసారి మనసు చెప్పినట్టు విని ఓటు వేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి, ఈ వ్యవస్థ క్షణాల్లో మారిపోతుంది. లోక్సత్తా కేవలం ఒక పార్టీ కాదు, ఈ సమాజంలో మౌలికమైన విప్లవం తేవడం కోసం ఒక వేదిక, ప్రజల వేదిక. ఈ వేదికను ఉపయోగించుకోవటం మీ చేతుల్లో ఉంది. అధికారం వస్తే లోక్సత్తా కార్యకర్తలో, నాయకులో లాభపడరు. ఇది ఎన్నికల్లో లోక్సత్తా తరపున పోటీ చేసే వాళ్ళ పిల్లల కోసం కాదు, మీ పిల్లల కోసం ఈ పోరాటం. ఈ పోరాటంలో విజయం మీ భవిష్యత్తుని, మనందరి భవిష్యత్తుని శాసిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇవ్వడం కోసమే లోక్సత్తా పార్టీ మీ ముందుకు వచ్చింది. కేవలం మరో పార్టీగా ఉన్న పాలన కొనసాగించడం కోసమో, పదవుల కోసమో అయితే లోక్సత్తా పార్టీ అక్కర్లేదు. ఈ పోరాటం లోక్సత్తాది కాదు, మనందరిది, మీ అందరిది. ఓటు వేసేవారిది, పన్ను డబ్బులు కట్టేవారిది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేస్తున్నామన్న స్పృహ మనకు ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ కోసం కాదు ఎన్నికలు, ఓటు వేసే ప్రజల కోసం అన్న విషయం మనకు తెలియాలి. పన్ను డబ్బులు మనమన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ వ్యవస్థను మార్చి పాలనని మన చుట్టూ తిప్పుకోవాలి. అందుకోసమే జిల్లా ప్రభుత్వాలు. ఆలోచించండి, కళ్ళు తెరవండి. మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం మనసు చెప్పినట్టుగా ఓటు వేయండి. డబ్బుకో, బ్రాందీకో అమ్ముకోవడం కాకుండా మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ఓటు గొప్ప పునాదని గుర్తించండి. అందుకోసం జిల్లా ప్రజలంతా ముందుకొస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోక్సత్తా, లోక్సత్తా, లోక్సత్తా పార్టీ వివక్ష లేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. లోక్సత్తా, లోక్సత్తా, లోక్సత్తా పార్టీ వివక్ష లేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యం.